3వ ఎపిసోడ్. ఎన్నో తరాల నుంచి ఆప్యాయతకి ఆదరణకి చిహ్నంగా ఉంటూ వచ్చింది ఈ గ్రామం. కులమత భేదాలు, పేద ధనిక వ్యత్యాసాలు ఏమీ లేకుండా అంతా ఒకే తల్లి బిడ్డల్లాగా ఒకరి కష్టసుఖాలకి మరొకరు అవుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఊరి ప్రజలంతా కేశవస్వామి దయవల్ల ఊళ్ళో ఎవ్వరికి ఏ లోటు లేదు. 10 మందికి ఓ కట్టుబాటు, తన మాట అంటే అందరికీ గౌరవం. ఏదో ఇంతవరకు ఇలా నడిచిపోతోంది. కొండ మీద కేశవస్వామి, కొండ దిగువన ఏరు, ఏటి అవతల ఊరు. ఇదొక చిన్న స్వర్గం. ఈ స్వప్నము చెదిరిపోకూడదని, దీని మీద ఏ నీలి నీడ వచ్చి పడకూడదని, మంచు కడిగిన మల్లెపువ్వు లాంటి ఈ పవిత్ర వాతావరణం మలినం కాకూడదని ఎప్పటికీ వెన్నెలలు వెదజల్లుతూ తెల్లగా స్వచ్ఛంగా ఉండాలి. కలతలు లేకుండా కాలక్షేపం చెయ్యాలి. తనతో పాటు ఈ ఊరి జనమును. కానీ ఈ కామరాజు పద్ధతి చూస్తుంటే అంత సజావుగా జరగదేమో అనే అనుమానం అప్పుడప్పుడు కలుగుతోంది తనకు. ఊరి మొత్తానికి తన మాట కాదని కాస్త మొరాయించేవాడు ఈ కామరాజు ఒక్కడే. ప్రతిదానికి ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తాడు. వంకరగా మాట్లాడతాడు. అవునంటే కాదంటాడు. తగాదాలు ఎందుకులే అని తనే సర్దుకుపోతున్నాడు. అయినా కామరాజు తగ్గడమే లేదు. ప్రతి దానికి తనతో పోటీ, తనతో సమానం కావాలని తాపత్రయం. సమానం ఏం కర్మ, 1000 అందాలనే ప్రయత్నం చేశాడు. శతవిధాల ప్రయత్నం చేసి భార్య ద్వారా రాయబారాలు పంపి అవేవి ఫలించకపోయేసరికి ఏకంగా కూతుర్ని పంపాడు తన ఇంటికి. ఆ మధ్యవారం 10 రోజులు వయసులో ఉన్న కుర్రాడైన ప్రసాద్ బుద్ధిమంతుడు గనక సరిపోయింది. లేకపోతే ఇంకేమైనా ఉందా? ఈడొచ్చిన అమ్మాయి అలా అస్తమాను ఇంటికొచ్చి వాడి కంట పడేలాగా తిరిగితే ఆనకేదైనా జరిగితే ఏం చేయగలం? అందుకే పంపుతూ వచ్చారేమో కామరాజు సుబ్బమ్మను కూతుర్ని. అబ్బాయిల్ని వలలో వేసుకుని రమ్మని అమ్మాయిలను పంపడమా? హవ్వ, ఐరింటి వాళ్ళు చేయవలసిన పనేనా ఇది? మామయ్యకి వారం 10 రోజుల క్రితం వరకు సావిత్రి 2 పూట్ల తన ఇంటికి రావడం, ఏదో రకంగా ప్రసాద్ దృష్టిలో పడడానికి ప్రయత్నించడం, ప్రసాద్ చిరాకు పడడం, అవన్నీ ఒకటిగా జ్ఞాపకం రాసాగాయి. ఆ రోజు తలంటు పోసుకుని వదులుగా జడేసుకుని కళ్ళ చివర్ల దాకా కాటికి పెట్టుకుని విపరీతంగా ముస్తాబై వచ్చింది సావిత్రి. మామయ్య, అత్తయ్య ఇంట్లో లేరా అంటూ పెరట్లోకి వచ్చి తనని అడిగింది. పెరట్లో గడ్డివాములోంచి జనప కట్టలు తీయిస్తున్నాడు తను. సావిత్రిని ఆ వేషంలో చూసి తను మొదట తెల్లబోయాడు. వెంటనే సర్దుకుని, లేదమ్మా, కొండ మీద కేశవస్వామికి పూజ చేయించడానికి వెళ్ళింది అన్నాడు. అనగానే వెళ్ళొచ్చా? వెళ్ళలేదు. ఆహా, కాసేపు అక్కడే అటు ఇటు తచ్చాడి ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లో చనువైన పిల్లే కదా అని తనేం పట్టించుకోకుండా పాలేళ్ల చేత జనుము తీయిస్తున్నాడు. కాసేపటికి కానీ తెలియలేదు ఈ సావిత్రి వెళ్ళి సావిట్లో ఉయ్యాళ్ళ బల్లెక్కి ఊగుతూ పాటలు పాడుతోంది అన్న సంగతి. అదైనా ఎలా తెలిసింది అంటే, పక్క గదిలో చదువుకుంటున్న ప్రసాద్ గబగబా పెరట్లో ఉన్న తన దగ్గరకు వచ్చి, నాన్న, నాకు చదువు తొణగడం లేదు, అలా పొలం కేసి వెళ్ళొస్తా అంటూ విసురుగా వెళ్ళిపోయాక తర్వాత సావిట్లోంచి సావిత్రి పాట వినిపించి వెళ్ళి వాడికి ఇబ్బంది కలిగించే ఈ పాటలేమిటి అని దాన్ని మెత్తగా తను మందలించడం, ప్రసాద్ పొలం వెళ్ళిపోయాడని అది బుంగమూతి పెట్టుకుని ఇంటికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఎన్ని మాటలో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ కావాలంటూ చప్పుడు చేస్తూ రావడం, అత్తయ్య అంటూ పెద్ద కంఠంతో పక్క గదిలో ప్రసాద్కు వినపడేలాగా మాట్లాడడం, ఎంతసేపటికి వెళ్ళపోవడం. అమ్మ, ఈ జున్ను మీకు ఇచ్చి రమ్మంటోంది, ఇదిగో అరసలు పంపించింది, బంగాళాదుంప వేపుడు ఇదిగో అంటూ ప్రతి పూట ఏదో ఒకటి తేవడం, వద్దన్నా వెనకపోవడం. ఇలా 4-5 రోజులు గడిచింది. ఎప్పుడూ లేనిది రాకపోకలు ప్రసాద్ వచ్చాక ఎక్కువయ్యాయి. ఏమిటి చెప్పమా అని అనుకున్నాను. తను మాణిక్యం ప్రసాదు చెప్పుకుని నవ్వుకున్నాం కూడా. వాడేం పసివాడా, అజ్ఞానుడా? వాడు ఇంతకుముందే కనిపెట్టినట్టున్నాడు సావిత్రి రాకపోకల వెనక అంతర్యాన్ని. అందుకే వాళ్ళమ్మతో అన్నాడు ఆఖరికి ఒకసారి, అమ్మా, ఈ సావిత్రిని అలా ఎందుకు అస్తమాను రాణిస్తావు? దాని కబుర్లు విన్నా, ఆ ఓరచూపులు చూసినా నాకు చిరాకేస్తోంది.
అయినా మన ఇంటికి ఆ పిల్లని ఎందుకు తరచూ వాళ్ళు పంపించడం? నీకు తెలియదా అమ్మా? ఇలా సావిత్రి లాంటి ఆడపిల్లల తల్లులు తమ అమ్మాయిలను ఏదో వంకబెట్టి పెళ్లి కావాల్సిన అబ్బాయిలున్న ఇంటికి తరచూ పంపించడం, ఆ తర్వాత ఆ అబ్బాయి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని ఊళ్ళో ప్రచారం చేయడం మొదలుపెట్టడం, కూరలు పిండి వంటలు పంపి మంచి చేసుకుంటే ఆనక వాళ్ళు కాదని లేరు అని అనుకోవడం, ఇదంతా ఇప్పుడు ఒక పద్ధతి అయిపోయింది. నువ్వింకా పూర్వకాలం మనిషివి కనుక నీకు అర్థం కావడం లేదు అని. అబ్బాయి ఇలా అన్నాడని మాణిక్యం తనతో అన్నప్పుడు తనకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ అర్థం చేసుకునేంత పెద్దరికం వచ్చిందే వీడికి అని తనలో తనే నవ్వుకున్నాడు. ఓ రకంగా కొడుకు గడుసుదనానికి సంతోషంతో గర్వపడ్డాడు కూడా. బేష్, ఇంక భయం లేదు. తన కొడుకు అన్నీ తెలిసిన ప్రాజ్ఞుడు, ఎవరి మాయలోనూ పడడు. చూసావా, సీమలో ఏ దొరసానినో కట్టుకు వస్తాడు మీ అబ్బాయి అని 10 మంది అంటున్నారండి. వాళ్ళ మాటలు వింటుంటే భయమేస్తోందండి అన్నావు ఇన్నాళ్ళు. ఇప్పుడు చూడు వాడు ఎలాంటివాడో అన్నాడు తను మాణిక్యంతో. దానికి అది తృప్తిగా నవ్వి, నిజం, నా కొడుక్కేమండి, వాడు బంగారం అంది. ఇలా సావిత్రి రాకపోకల వెనక కారణం తాము పసిగట్టామని తెలిసిందో లేక ప్రసాదు చిరాకు పడుతున్నాడన్న సంగతి అందిందో ఏమైందో ఓ రోజున సావిత్రిని పంపడం మానేసి ఏకంగా సుబ్బమ్మ కామరాజు ఇద్దరూ వచ్చేశారు. అసలు చేసుకునేదో లేదో తేల్చుకొని పోదామని అక్కడికి తను మాణిక్యాంబ సౌమ్యంగానూ మెత్తగానూ చెప్పారు. ఆ ఉద్దేశం తమకు లేదని. ఎంత సౌమ్యంగా చెప్తే ఏం లాభం? వాళ్ళిద్దరూ రుసరుసలాడుతూనే వెళ్ళిపోయారు. తర్వాత పౌరుషం వచ్చింది కాబోలు. 2-3 రోజుల్లో ఆ ఊరు ఈ ఊరు తిరిగి కూతురికి సంబంధం తీసుకొచ్చాడు కామరాజు. సంబంధం తెచ్చుకోవచ్చు, పిల్లకి పెళ్లి చేసుకోవచ్చు, మంచిదే, కాదన్నది ఎవరు? అయితే అందరి దగ్గర అలా నోరు పారేసుకుని అనడం ఎందుకు? అదే తనకి బాధ అనిపించింది. 4-5 దగ్గర అన్నట్ట, ఆ మాధవయ్య గారి పాటి సంబంధం మాకు దొరకదా? వాళ్ళ ప్రసాద్ ఒక్కడే కాదు ఫారెన్ వెళ్ళి వ్యవసాయంలో డిగ్రీ తెచ్చుకున్నది. ఇప్పుడు నాకు కూడా కాబోయే అల్లుడికి కూడా అంతకంటే ఎక్కువ డిగ్రీయే ఉంది. చూస్తాంగా వాళ్ళ ప్రసాద్కి ఎలాంటి పిల్లని చేసుకుంటారోనో. మా సావిత్రి కంటే మంచి సంబంధం వాళ్ళకి వస్తే అప్పుడు చూద్దాం అని. ఎందుకు అర్థం లేని మాటలు, అసహనపు కబుర్లు? తనకి తగిన సంబంధం తనకి వచ్చింది, మాకు తగిన సంబంధం మాకు వస్తుంది. ఏమైనా ఈ కామరాజు సర్దుకుపోయే మనస్తత్వమే కాదు. ప్రతిదానికి కక్ష కడతాడు, పట్టుదల పెంచుకుంటాడు. ఇదంతా మనసులో పెట్టుకుని ఏం చేస్తాడో ఏమో. ఏం చేసినా తన కుటుంబం మీద, ఈ ఊరి ప్రశాంత వాతావరణం మీద అతని ప్రయత్నాల నీళ్ళి నీడలు పడకుండా ఉంటే అదే చాలు. తను, తన భార్య, తన ఒక్కగానొక్క కొడుకు ప్రసాద్, తనదో చిన్న స్వర్గం. ఈ స్వర్గానికి ఏ ఒడిదుడుకులు రాకుండా కాపాడు భగవంతుడా అని మాధవయ్య ఏటి అవతల కొండ మీద ఉన్న కేశవస్వామికి మనసారా దండం పెట్టుకున్నాడు. అప్పటికి కానీ మాధవయ్య మనసు కుదుటపడలేదు. కుదుటపడి భైరవ శాస్త్రులు గారు చెప్తున్న భారతం మీదకు మనసు మరలించుకునే సమయానికి శాస్త్రులు పురాణం చెప్పడం పూర్తి చేసి ధ్యాన శ్లోకం చదువుతున్నాడు. నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయ ముదీరమేత్. శాస్త్రులు గారు స్వస్తి వాక్యం పలకడంతో అంతా లేచారు. కొడుకుతో కలిసి ఇంటికి బయలుదేరిన మాధవయ్య ఆ మాట ఈ మాట చెప్తూ 10 మంది చాలా దూరం వరకు తనతో వచ్చి సెలవు తీసుకుంటూ ఉంటే మంచిది, వెళ్ళి రండి అని వాళ్ళని సాగనంపుతూ మధ్యలో ప్రసాద్కి ఊరి స్థితిగతుల గురించి చెప్తూనే ఇల్లు చేరుకున్నాడు. చేరేటప్పటికి ఇంట్లో మాణిక్యాంబతో ఎవరో మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పమా, గొంతు ఎక్కడో విన్నట్లుందే, గుర్తు రావడం లేదు. ఎవరే ఉంటారు అని మాధవయ్య హరికేన్ లైట్ వెలుగులో ఆ అపరిచిత వ్యక్తిని పరకాయించి చూశాడు. అదేంటండి అలా చూస్తారు? మార్యాలి పెదనాన్నగారి. ఓ అనంతయ్యా, ఏమిటి ఎప్పుడూ రావడం? అంతా కులాసాయేనా అంటూ చెప్పులు తలుపు వెనకాల వదిలి దండం మీద కండువా పడేసి కాళ్ళు కడుక్కుని వచ్చి ఉయ్యాల బల్ల మీద అనంతయ్య పక్కన కూర్చున్నాడు మాధవయ్య ఆప్యాయంగా. అబ్బాయి సీమ నుంచి వచ్చాడంటేను చూసిపోదామని. ఓహో, ప్రసాద్ మీద ప్రేమ, ఇంకా ఈ బావ మీద చెల్లెల మీద ప్రేమ ఉండి వచ్చావు అని అనుకున్నాను.
వాడి మీద ఉంటే మన మీద ఉన్నట్టు కాదేమిటండి అంది మాణిక్యాంబ. మన మీద ప్రేమ ఉన్నవాడైతే ఎన్నాళ్ళ నుంచి రాకపోవడం ఏమిటి, ఇవాళ రావడం ఏంటి? పోనీ అలాగే అనుకోండి బావగారు. అలా అన్నావు బాగుంది. మరి మీ అన్నయ్య వచ్చాడు కదా, అడ్డడు గిన్నె ఎక్కించకపోయావు పొయ్యి మీదకి? అసలే భీముడి పట్టు. మాధవయ్య నవ్వుతూ అన్నాడు. మీరు మరీను మా అన్నయ్య ఎంత తినేవాడో అతన్ని చూస్తేనే తెలుస్తుంది. బాగా అన్నావు చెల్లెమ్మ. అంతా తమలాగే అనుకుంటున్నారు బావగారు. మీ కోనసీమ వారికి మేము ఎక్కడ ఆగుతాం? ఏమైనా మీ తిండి పుష్టే వేరు. అలా దిష్టి కొట్టకండి మా అన్నయ్యని. అయినా అతను ఒక పూట తిన్నంతలో మీ గాదెలేం కరిగిపోవులేండి. ముందుగానే బెంగ పెట్టుకొని కూర్చోకండి. లేవండి, భోజనాలు చేద్దురు గాని, ఇప్పటికే ఆలస్యమైంది అంది మాణిక్యాంబ. అనంతయ్య వెన్ను మీద చెయ్యేసి రాస్తూ, ఏమిటయ్యా బాగా చిక్కిపోయావు అన్నాడు మాధవయ్య. వాళ్ళు అన్యోన్యతకి ముగ్ధుడైపోయి చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ, ఏమైనా ఆ తరం వాళ్ళ ఆప్యాయతలు అభిమానాలు చాలా గొప్పవి. తన తరంలో అవి లేవు. తరాలు గతించేటప్పటికి మనిషి పట్ల మమతలు తగ్గిపోతున్నాయేమో అనుకున్నాడు ప్రసాద్. భోజనాల దగ్గర కాసేపు విదేశాల్లో విశేషాలు ప్రసాద్ని అడిగి తెలుసుకున్నాడు అనంతయ్య. తర్వాత ప్రసాద్ వేషభాషలు, మాట తీరు, వినయ విధేయతలు చూసి ముచ్చట పడిపోతూ, నేను ఇంకా ఆ దేశాలు తిరిగొచ్చావు కదా, ఎలా మారిపోయావో అని అనుకున్నాను అన్నాడు. చిన్నప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. వేషంలో కాస్తైనా మార్పు రాలేదు. ప్రవర్తనలో సరే పిసరంతైనా గర్వం రాలేదు అన్నాడు అనంతయ్య. అదేమిటి మావయ్య, ఏవో 4 డిగ్రీలు తెచ్చుకోగానే మీకంటే పెద్దవాళ్ళమే అయిపోయామేమిటి అన్నాడు ప్రసాద్. అనంతయ్య ప్రసాదం చూసి మరీ సంబరపడిపోయాడు. పక్కపక్కని మడత మంచాల మీద పడుకుని ఒక్కపొడి నములుతూ ఉండగా తను వచ్చిన కారణం చెప్పాడు అనంతయ్య. కొబ్బరి చెట్లకి ఏదో తెగులు పట్టుకుంది. ఉన్న 5 ఎకరాలు తోటలోనూ ప్రతి చెట్టుకి మొవ్వు ఎండిపోయి దిగుబడి తగ్గిపోయింది. 2-3 వ్యవసాయం డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి ఏవో మందులు చెప్పి వెళ్ళారు. కానీ అవేం పని జరగడం లేదు. ఇలా ఉండగా కొబ్బరి తోట మధ్యలో వేసిన పసుపుకి కాటుక మచ్చ తెగులొచ్చింది. అటు కొబ్బరి ఇటు పసుపు పోయాయి అంటే నాకు ఈ ఏటికి 10,000 నష్టం. కొబ్బరి తోట దెబ్బతింటే అసలు మొదటికే మోసం వస్తుంది. అందుకని ఇలా వచ్చాను. అబ్బాయి విదేశాల్లో చదువుకున్నాడని వచ్చాడు కదా, తోటలు పొలాలు చూసి ఏదైనా సలహా ఇస్తాడేమోనని. మళ్ళీ 1-10 రోజుల్లో వచ్చేస్తాడు తిరిగి. కాదనకు బావా, ప్రసాదుని రేపు నాతో పంపించు. మాధవయ్య ఎంతకి సమాధానం చెప్పకుండా మౌనంగా ఊరుకున్నాడు. అనంతయ్య నవ్వుతూ, ఏంటి ఆలోచిస్తావు? నాకేం ఆడపిల్లలు లేరులే. పోనీ తీసుకెళ్ళి ఏ కూతురునో ఇచ్చి ప్రసాద్కు కట్టబెట్టేస్తానని భయపడ్డానికి. ఉన్నది 4 మగపిల్లలే అయ్యాను అన్నాడు. ఏమో, ఏ అమ్మాయినైనా పెంచుకున్నావేమో. మాధవయ్య నవ్వుతూ అన్నమాటకి అనంతయ్య కూడా పక్కపక్క నవ్వి, అంతకంటే అబ్బాయిని వదిలి అరక్షణం ఉండలేనని అనకూడదు అన్నాడు. ఇద్దరూ మళ్ళీ నవ్వుకున్నారు. తెల్లవారేసరికి సూర్యుడితో పోటీగా వచ్చేవాడు తాత. తాను దేవాలయ ప్రాంగణం అంతా తుడిచి నీళ్లు జల్లి ముగ్గు పెట్టి పిన్నిగారిచ్చిన అరివేణంలోకి పూల సజ్జలోకి మందారాలు నంది వర్ధనాలు కోసి బొగ్గడ పువ్వులు పారిజాతాలు ఏరి 4 కుప్పలుగా కడిగి తుడిచిన 4 స్తంభాల కళ్యాణ మండపంలో పోసి కేశవస్వామి కోసం హారాలు గుచ్చడం మొదలుపెట్టడం ఏమిటి తాత? అమ్మడు పువ్వులు ఏరడం అయిందా అంటూ రావడం ఏంటి? ఒకేసారి జరిగేవి. తను కళ్యాణ మండపం దిగి వెళ్ళి తాతను తీసుకొచ్చి కూర్చోబెడితే ఏ స్తంభానికో చేరగిలపడి క్రితం రాత్రి శాస్త్రులు గారు చెప్పిన పురాణంలో విశేషాలు తనకి చెప్తూ అక్కడి నుంచి అలా రామాయణ భారత కథల్లోకి వెళ్ళిపోయేవాడు తాత. తన వంతు ఆసక్తితో అవి అన్నీ వింటూ ఊకొట్టడం. ఆ సమయానికి రంగాచారి బాబాయ్ గారు స్నానం పూర్తి చేసి తిరుమణి తిరుచూర్ణం ధరించి కొండ కింద ఏట్లో నీటిని మడిగా నామాల బిందెతో తీసుకుని గర్భగుడి తాళం చెవితో సహా అక్కడికి చేరుకునేవారు. తమ ఇద్దరిని చూసి నవ్వుకొని, తాత మనవరాలు కబుర్లలో పడ్డారు. ఇంకా కేశవస్వామికి అలంకారం పూర్తయినట్టే. నువ్వు దండని ఇచ్చేదెప్పుడు, నేను అలంకారం చేసేదెప్పుడు అనేవారు.
బాబాయ్ గారు కేశవస్వామి అలంకరణ, నిత్యసేవ, పూజ వీటిలో నిమగ్నమై ఉంటే తను వెళ్ళి పిన్నిగారికి చేతి సాయంగా ఆ పని ఈ పని చేసి పెడుతూ మధ్య మధ్యలో వచ్చి కళ్యాణ మండపంలో ఒంటరిగా కూర్చున్న తాతను పలకరిస్తూ ఉండేది. ఆ తర్వాత తను ఇన్ని అడ్డాకులో బాదమాకులో తీసుకొచ్చి మండపంలో తాత పక్కన కూర్చునేది. తను ఆకులు కడుతూ తాత దగ్గర కొత్త పాట ఏదైనా నేర్చుకునేది. పాత పాట అయినా పాడి వినిపించేది. ఎండ నడినెత్తి మీదకొచ్చాక బాబాయ్ గారు పెట్టిన దేవుడి ప్రసాదం పులిహోర దద్దోజనమో తిని ఆ మండపం మీదే కాసేపు నడుం వాల్చేవాడు తాత. తనేమో పిన్నిగారు బాబాయ్ గారు భోజనం చేశాక వరండాలో అన్నం తిని పాటలు పాడుకుంటూ బట్టలు ఆరేసేది. తిరిగి సాయంత్రం పిన్నిగారికి కాస్త సాయం చేయడం, తాత దగ్గర కొత్త పాట నేర్చుకోవడం. చీకటి పడుతుండగా ఊళ్ళోకి బయలుదేరిన తాతని కొండ దిగువన ఏటి మీద కర్ర వంతెన దాకా తీసుకెళ్ళి దిగబెట్టడం. దేవాలయ ప్రాంగణంలోనే బాబయ్య గారింట్లో వరండాలో రాత్రి పడుకోవడం. ఊహ తెలిసినప్పటి నుంచి ఇది తన దినచర్య. తూచా తప్పకుండా జరిగే ఈ కార్యక్రమానికి ఇవాళ విఘాతం కలిగింది. తను దండలు కడుతూ ఉండగా రావలసిన తాత అడ్డాకులు కడుతున్నా ఇంకా రాలేదు. దేవుడు పూజ చేస్తూ చేస్తూ మధ్యలో యువతలకొచ్చి బాబాయ్ గారు 1-2 మాటలు అడిగారు కూడా తాత ఇంకా రాలేదా అని. తను అని తల అడ్డంగా ఊపడం, వస్తున్నాడేమో అని కొండ దిగువకి 2-3 సార్లు చూడడం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఎందుకు రాలేదు చెప్పమా అని దిగులుగా మనసులో ఒకటే ఆలోచన. గుళ్ళో బాబాయ్ గారు దేవుడికి హారతిచ్చి గంట వాయిస్తూ ఉండగా తాత వచ్చాడు. తాతను చూసేసరికి తన ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది. తటాలున్న లేచి వెళ్ళింది. తాత వచ్చావా అంటూ. కానీ తాతను చూసేసరికి భయం వేసింది. నీరసంగా ఉన్నాడు. కాళ్ళు తడబడుతున్నాయి. తూలిపోతున్నాడు. కళ్యాణ మండపం దగ్గరికి నడిపించుకొని వద్దామని చెయ్యి పట్టుకునేసరికి చెయ్యి చుర్రుమంది. ఒళ్ళు సలసలా కాలిపోతోంది. ఏంటి తాత ఏమైంది అంటూ భయంగా ఒక్క కేకేసింది. తాత తన నెత్తి మీద చెయ్యేసి నిమురుతూ ఏదో చెప్పబోయాడు. కానీ దగ్గుతెర అడ్డం రావడంతో ఏమీ చెప్పలేకపోయాడు. తన కేక విన్న బాబాయ్ గారు హారతి పళ్ళెంతో ఆ పళంగానే గర్భగుడిలోంచి బయటకొచ్చారు. వస్తూనే తాత ఆలస్యమైందే ఇవాళ, నీకోసం అమ్మడి తెగ కలవరపడిపోతోంది. నాకు ఏమీ తోచలేదు నువ్వు రాకపోవడంతో. సరే హారతి పళ్ళం ఎదుగో, కళ్ళకద్దుకో అన్నారు. తాత హారతిని కళ్ళకద్దుకోవడం కోసం 2 చేతులు చాపాడు. కానీ నిలవలేకపోయాడు. తూలి పడబోతున్న తాతని చటుక్కున పట్టుకున్నారు బాబాయ్ గారు. హారతి పళ్ళం పక్కన పెట్టి అయ్యో అయ్యో నా కోసం మీరు మడిబట్ట మైలపడుతున్నారా అన్నాడు తాత నొచ్చుకుంటూ. ఇదేంటి ఒళ్ళు ఇలా కాలిపోతోంది అంటూ బాబాయ్ గారు తన సహాయంతో తాతను తీసుకుని కళ్యాణ మండపంలో పడుకోబెట్టారు. 1 గంట అయ్యేసరికి తాత నెమ్మదిగా లేచి స్తంభానికి చారగిళ్ళ పడి కూర్చున్నాడు. ఒళ్ళు వేడి కూడా కొద్దిగా తగ్గింది. పురాణం విని వెళ్ళాక జ్వరం తగిలినట్టు అనిపించిందని, రాత్రి తెల్లవార్లు జ్వరం కాసిందని, తెల్లారి లేచే ఓపిక లేకపోయినా కేశవస్వామిని ఆచార్యులు గారిని చూడకుండా ఉండలేక అలాగే ఓపిక చేసుకుని వచ్చానని చెప్పాడు. చెప్పి చిన్నగా ఆఖరి నవ్వు నవ్వి ఆ స్వామికి ఇంకా దయ రాలేదు, ఈ కట్టను తీసుకుపోలేదు అన్నాడు తాత. అలా అంటుంటే తన గుండెలో దిగులు అనిపించింది. మధ్యాహ్నం బాబాయ్ గారు మామూలుగా ప్రసాదం పెట్టబోతే లోపలికి ఏం వెళ్ళేలా లేదు. కాస్త తులసి తీర్థం ఇవ్వండి చాలు అన్నాడు తాత. 1 గంట కళ్ళు మూసుకొని పడుకుని లేచి అమ్మడు ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు నేర్పుతాను రా అన్నాడు. ఇప్పుడెందుకులే అన్నా వినలేదు. నీరసంగా ఉన్నావు తాత అంటే ఈ జన్మకి ఇంకా నీరసంగాక బలం వస్తుందా అంటూ నవ్వాడు. 2 రోజులు పోయాక నేర్పించుద్దుగానిలే అని. తను మనిషి బ్రతుకు అంటేనే నీటి మీద బుడగ, ఇది 2 రోజుల దాకా ఉంటుందని ఏమిటి అనుకున్నప్పుడు కానివ్వడమే మంచిది. రేపొద్దున ఆధ్యాత్మ రామాయణ కీర్తన ఒక్కటైనా నేర్పకుండా తాత చచ్చిపోయాడని నువ్వు అనుకుంటే. పళ్ళు కనిపించేలాగా నీరసంగా నవ్వాడు. తనకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
అందంగా ఈ కథ వినవే రజిత చలసదన పరిహసిత వినింది తారవేంద్ర చంద్రవదన కుందబృంద సుందరదన అంటూ పాడి తన చేత పాడించి రాగం తాళం చెప్పి ఇవాళకి ఈ పల్లవి పాడుకో, తక్కిన పాట అంతా తర్వాత చెప్తా, చాలా ఉందిలే అంటూ తక్కింది తను పాడి వినిపించసాగాడు తాత. కొడుకులు ఘనులు అమల యశోధనులు అంటూ తాత గొంతెత్తి పాడుతూ ఉండగా బాలయ్య గారు వచ్చి, ఎందుకు తాత అలా శ్రమపడి గట్టిగా పాడడం, అసలే ఒంట్లో బాలేదు కదా అన్నారు. నా గొంతు ఆ వైకుంఠం దాకా వినిపించి ఆ స్వామి వేంచెయ్యొద్దు అంటూ తాత మళ్ళీ నీరసంగా నవ్వాడు. అతన్ని చూసి తాను, బాబాయ్ గారు, పిన్ని గారు విషాదంగా నిట్టూర్చారు. చీకటి పడుతున్నట్లుంది ఆచారు గారు అన్నాడు తాత. సాయంత్రం అయింది, పొద్దు వాలిపోయింది, ఇంక నేను వెళ్ళాలి అంటూ లేచాడు తాత. ఈ జ్వరంతోనూ నీరసంతోనూ ఊళ్ళోకి ఏం వెళ్తావు తాత, ఇక్కడే పడుకో రాత్రికి పంచలో అన్నారు బాబాయ్ గారు. వెళ్ళాలి, ఈ ప్రాణం కాస్త ఆ పాకలోనే గుట్టుక్కుమనాలి, వస్తానే అన్నాడు తాత. బాబాయ్ గారు పిన్నిగారు సరే అని తను కూడా ఎన్ని విధాలు చెప్పి చూసింది. తాతయ్య వినలేదు. తాతని నడిపించుకుంటూ తను బాబాయ్ గారు కొండ దిగసాగారు. మధ్య మధ్యలో దారిలో ఆగుతూ ఊర్లో కబుర్లు బాబాయ్ గారికి చెప్తూ తిరిగి అడుగులేస్తున్నాడు తాత. మాణిక్యాంబగారు, మాధవయ్య గారు లాగే వాళ్ళ అబ్బాయి ప్రసాద్ కూడా ఉత్తమమైన మనిషి. ఈ రోజుల్లో అలాంటి కుర్రాన్ని చూడడం, అందుకే అతనికి తమ కూతురు సావిత్రిని ఇవ్వాలని తెగ ప్రయత్నం చేశారు సుబ్బమ్మ కామరాజును. ఎప్పుడైతే ఆ ప్రయత్నం సాగలేదో కామరాజు మాధవయ్య గారి కుటుంబం మీద కక్ష కట్టాడు. చివరికి దేశమంతా వెతికి ఎవరో చలంట ఓ అబ్బాయిని తీసుకొచ్చాడు. ఆ అబ్బాయి కూడా ప్రసాద్ బాబులాగే వ్యవసాయం గురించి ఇతర దేశాల్లో చదివాట. తన కూతురికి అతడినిచ్చి పెళ్లి చేయడానికి మొన్న ప్రదానం కూడా చేసుకున్నాడు కామరాజు. చిత్రం ఏమిటంటే ప్రదానం అయ్యాక ఆ కాబోయే వియ్యాలోరు అల్లుడు వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నారు. బాబు ఇంకో 4-5 రోజులు ఉండు, ఈ ఊళ్ళో రైతులకి ఏవైనా సలహాలు అవి ఇచ్చి మాచాలకి ఏ మందులు వెయ్యాలో చెప్పి మరీ వెళ్దూ గాని అంటూ కామరాజు అతగాడిని ఉంచేశాట. ప్రసాద్ బాబు రైతులకి ఎక్కడ దగ్గరైపోతాడో అని అతని మీద పోటీకి తనకు కాబోయే అల్లుణ్ణి ఉండమన్నాడు. కానీ ఇంకా పెళ్లి కాకుండా ఆ కుర్రాడు ఇంట్లో తిరుగుతూ ఉంటే వయసు వచ్చిన కూతురు ఇంట్లో ఉండగా ఏదైనా జరిగితే ఆనక ఎంత అబాస్ అవుతుందో ఆలోచించలేదేంటి ఈ కామరాజు? ఇలా తాత ఏవేవో సంగతులు చెప్తూ ఉంటే బాబాయ్ గారు పరధ్యాన్నంగా ఊకొడుతున్నారు. తను మాత్రం మౌనంగా అన్నీ వింటోంది. ముగ్గురు కొండ దిగి ఏటి దగ్గరకు వచ్చేసరికి పశ్చిమాన సూర్యుడు అప్పుడే అస్తమించాడు. తాత వద్దన్నా వినకుండా కర్రవెంతని దాటి పాక దగ్గర దిగబట్టి వస్తానంటూ తాతయ్య చేయి పట్టుకుని నడిపించుకుంటూ ఊళ్ళోకి వెళ్ళారు బాబాయ్ గారు. కొండ దిగువనే ఏటి ఒడ్డున నిలబడిపోయి వెళుతున్న తాతని బాబాయ్ గారిని చూసి తర్వాత తను వెనక్కి తిరిగింది. తిరుగుతూనే నిలువెల్లా పులికించిపోయింది ఆ దృశ్యం చూసి. చేమంతులు, మందారాలు, జాజులు విచ్చుకుని మొత్తం కొండంతా పువ్వుల రథంలాగా ఉంది. కొండ చివర తెల్లని కేశవస్వామి ఆలయం. ఆ ఆలయం గోపురం మీద పచ్చని పసిడి కుంభాలు. దేవాలయం పువ్వుల రథం పైన ఎగరేసిన తెల్ల జెండాలాగా ఉంటే ఆ జెండా కొయ్య చివరన చెక్కిన బంగారపు కొస మువ్వలాగా మిసమిసలాడుతున్నాయి దేవాలయం గోపురం మీది పసిడి కుంభాలు. సూర్యుని ఎర్రని కాంతుల్ని తరుముకుంటూ వస్తున్న నల్లని చీకటి తెరలు. ఆ చీకటిని కూడా తరిమేస్తూ చుట్టూ దట్టంగా పరుచుకుంటున్న సప్తమి చంద్రుడి కిరణాలు. ఎరుపు, నలుపు, తెలుపు రంగుల జరీ తీగలు కోట్లాదిగా ఆకాశం నుంచి వేలాడదీసినట్టున్నాయి. మెల్లగా వచ్చి ఒళ్ళు నిమురుతున్న చల్లని గాలి. ఆ గాలి తీసుకొస్తున్న పువ్వుల పరిమళం. గూళ్ళకి చేరుకుంటున్న పక్షుల సన్నని సవ్వడి. వింత వింత రంగులు. వింజామర లాంటి గాలి. కలల ప్రపంచంలోంచి వినిపిస్తున్న మధురమైన శబ్దాలు. మత్తెక్కిస్తున్న అపురూపమైన అనుభవం. కలో నిజమో తెలియడం లేదు తనకి. అప్పటి వరకు ఉన్న అమ్మడు కాదు తను.
సౌందర్యమయ సముద్రంలో మొలకలేస్తున్నంత మరో లోకంలో అలా అలా తేలిపోతుంటే సగం సృహలోనూ సగం మత్తులోనూ తేలిపోతున్న అడుగులతో కేశవస్వామి వైపు కదులుతున్న మరో లోకం మనిషి తను. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైక్లు ఇవ్వండి. వచ్చే ఎపిసోడ్లో కథ విందామా? థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.